నాకైతే ఇప్పటిదాకా వాతావరణ శాఖలు చెప్పింది అబద్ధమే అనిపించింది. పంచాంగం పెద్ద మనుషులు ఆలీలు చెప్పిందే రైట్ అనిపించింది. ఎందుకంటారా? ఇగో ఒకలేమో ఆనలు పడతాయని, ఇంకొకలేమో ఆనలు పడాయని. అగ్గొగ్గొగ్గ ఋతుపవనాలు, ఇక నల్లమబ్బులు, ఎల్లరెడ్డి దాకా వచ్చినాయి, కామరెడ్డి దాకా వచ్చినాయి, ఇక ఆనలు గుమ్మరిచ్చడే ఆలస్యం అని క్రికెట్ ఆటల కామెంటరీ లెక్కనే చెప్తుండే. కానీ ఇప్పటికైతే ఇత్తులు అలుక్కునేటట్టే కొట్టినాయి కదా ఆనలు. కాలం ఎల్లా గిట్లనే కావాలి. వాతావరణం ఆఫీసర్ల మాటలు నమ్ముడు కంటే చిల్క జోష్ అని చెప్పించుకుంటే మంచిగా ఉంటుంది కావచ్చు. ఎందుకంటారా, ఆఫీసర్లు ఒకటి చెప్తే ఒరిజినల్గా ఇంకొకటి అవుతున్నది. మొగుల మీద పరీక్షలు చేసే సాలరు మొన్నటిదాకా ఏమన్నారు? ఈ తాబాకు ఆనతెప్పలు టైంకి వస్తాయి, వ్యవసాయదారులు అందరూ తయారు ఉంటున్నారని చెప్పిండ్రా. కానీ ఏమైంది? 6 దినాలు లేటుగా వచ్చినాయి. ఇంకేమన్నారు? ఆనలు మోతాదుగా పడతాయి, ఎక్కువ తక్కువ దుక్కులు దున్నకుండ్రి, ఆగమవుతారని కూడా చెప్పిండ్రు కదా. మరి ఇప్పుడు కాలం ఎట్లున్నది? కుతుదీర గురుస్తా లేవు దేశమంతా. అనుకున్న దానికంటే ఎక్కువనే దంచుకోవటం వాటి. ఇంకా రేపు ఇల్రమల్ల జోబిడ్స్ పెట్టే ఛాన్స్ కూడా కొడుతున్నది. అందుకని ఈ సాలరా మాటలు విని వచ్చేనే ఆగం కాకుర్రి. ఈసారా చొప్పున బాయికాడ పనులు చేసుకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు ఊళ్ళో పొంటి పెద్ద మనుషులు. ఇక పచ్చిత్తులు, కందిత్తులు, ఆమ్దాలు, అల్లం, పసుపు, పల్లికాయ, శనిగలు, మిన్నులు, పోవాకు, మిర్చి, ఇక ఏది పెట్టేటోళ్ళు అది పెట్టుకోండి. ఇక కానీ నాకు ఒక డౌట్ కొడుతున్నదిలా,